నిశితంగా గమనించింది, కవితక్కను సునిశితంగా పరిశీలించింది. ఎక్కడైనా ఆవేశంతో నిర్ణయం తీసుకున్నదేమో, లేదంటే ఇది దీర్ఘకాలిక ప్రయోజనం సాధిస్తుందో లేదో అనే అపనమ్మకాన్ని మీరు తాత్కాలికంగా ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో ఉన్న కొంతమంది ఎక్కడో చిన్న అపోహలకు ఉన్నారు. కానీ మీ కపట నీతి తెలిసిపోయింది, మీ కుట్రలు భగ్నమైనవి. ఇక ఏ శక్తి కవితక్క ఉద్యమాన్ని, కవితక్క నాయకత్వాన్ని బలపరచడంలో, కవితక్క ఇక్కడి నుంచి ఈ దేశానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయే క్రమం లోపల శక్తివంతంగా పోయే నాయకురాలిగా ఇక ఎవరు అడ్డుకోలేరు, ఆపలేరు అనడానికి 3 రోజుల దీక్ష ఇక్కడ కనబడతా ఉన్నది ప్రజలారా. కానీ అంతకంటే ముందు రోజు నుంచి, ఆ రోజు ధర్నా జరిగినప్పటి నుంచి అక్క మంచినీళ్ళు కూడా ముట్టలేదు. మండే ఎండలో ఖమ్మంలో బాధితులతో కలిసి వాళ్ళని తీసుకొని మండుతున్న ఎండలో కాలినడకన ఒక ప్రదర్శన నిర్వహించింది. నిరసన జ్వాలను రగిలించింది. అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్లేదాకా ఒక లెక్క, అక్కడి నుంచి మరో లెక్కగా మారింది. కవితక్క మీద ఒక్క పోలీసు దగ్గరకు వచ్చి ఇట్లా టచ్ చేయాలంటే 5 గంటలు పట్టింది. ఇది కవితక్క రూపొందించిన ఉద్యమ శక్తి స్వరూపం. కవితక్క దగ్గరికి వెళ్ళడానికి 1000 మంది పోలీసులకు శక్తి సరిపోలేదు. ఈ ప్రభుత్వ నియంతృత్వ ఆలోచనలు అక్కడికి చేరడానికి ధైర్యం సరిపోలేదు. ఇది కవితక్క ఇప్పుడు చూపిస్తున్నటువంటి శక్తి. ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తా ఉంటే, కొన్ని క్షణాల ముందు వరకు కూడా 4 గోడల మధ్యలో కూర్చొని నలుగురితో మాట్లాడి, ఆ 4 గోడల మధ్య నుంచి కొంచెం బుర్ర లేకుండా అరువు బుర్రలు తీసుకొని విషాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు ఎన్నికలకు వెళ్లే సమయంలో, ఓట్లలో గెలిచే సమయంలో మీ కుటిలిత్వాన్ని ప్రదర్శించి కొంచెం విజయం సాధించారేమో. ప్రజల మనసులు గెలిచే విషయంలో, పేదల మనసులు గెలిచే విషయంలో, మరీ ముఖ్యంగా కవితక్కను అంచనా వేసే విషయంలో మీరు పూర్తిగా విఫలమైనారు. మీ ఆశలు గల్లంతైనాయి. రేపటి నుంచి ప్రజాక్షేత్రంలో రండి, ఖమ్మంకు చూసుకుందాం. ఇప్పుడు ఖమ్మంకు రండి, ఇక చూసుకుందాం. మీరు అనుకున్నారు కదా, మీరు ఆలోచించినారు కదా, గతంలో మేము ఖమ్మంలో పెత్తనం చెలాయించడమని. ఇప్పుడు అనుకుంటున్న వాళ్ళు అనుకుంటున్నారు కదా, 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నామని. ఛాలెంజ్ చేస్తున్నాం. ఇక సామాన్యుడిని పెట్టి మీకు బుద్ధి చెప్తాం. ఖమ్మంలో ఒక సామాన్యులను పెట్టి మిమ్మల్ని బుద్ధి చెప్తాం, మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం. పేద ప్రజలతో ఆడుకుంటే, పేద ప్రజలు ఇష్టం వచ్చినట్టు హింసిస్తే, ఇప్పటిదాకా ఉన్నటువంటి నాయకత్వం చూసిందేమో కానీ అనుకుంటా ఉన్నారు కేవలం ఎర్ర జెండా పడితేనే విప్లవం అని అనుకుంటా ఉన్నారు కొంతమంది. కమ్యూనిస్టులు వస్తేనే ఉద్యమం అని. మేమందరం కూడా గొప్ప గొప్ప ఉద్యమకారుల స్ఫూర్తితో ఎదిగి వచ్చిన వాళ్ళం. ఆ ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లాలని బలమైన ఆకాంక్ష ఉన్న వాళ్ళం. కవితక్క లాంటి నాయకత్వాన్ని బలపరచాలని మనస వాచ కర్మన బలపడి నిలబడిన వాళ్ళం. ఇప్పటిదాకా నిలబడ్డాం, ఇప్పుడు ఇక కలబడతాం. ఖమ్మం గుమ్మంలో మిమ్మల్ని ఈ అసెంబ్లీ మెట్లెక్కనివ్వకుండా, మిమ్మల్ని ఈ రాజ్యంలో భాగం కాకుండా అడ్డుకోవడానికి ఇక్కడి నుంచి మేం ప్రయత్నం చేస్తాం. ఈ మాట ఇవాళ చెప్పాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది ప్రజల తరపున. ప్రజల్ని మోసగించే ఆలోచన చేయకండి, ప్రజల్ని మభ్యపెట్టే ఆలోచన చేయకండి. మరీ ముఖ్యంగా మళ్ళీ చెప్తా ఉన్నా, కవితక్కను బలంగా విశ్వసించేవాడిగా, కవితక్కను నమ్మి ఈ మొత్తం సమూహాన్ని కవితక్క వెంట నడవాలని బలంగా కోరుకునేవాడిగా, ఈ ప్రాంతం విముక్తి కావాలని, అమరులు ఆశించిన ఫలితాలు సాధించబడాలని నమ్మినవాడిగా, ఇవాళ జరుగుతున్న కుట్రలను భగ్నం చేయడానికి గుండెల్లో బాధలున్నా, కళ్ళల్లో నీళ్లు నిండుకొస్తున్నా, పంటి బిగువన బిగించుకొని అట్లా బిగబట్టి నిలబడ్డవాడిగా చెప్తా ఉన్నా. ఇప్పటికైనా మీ దుష్టబుద్ధిని మానుకోండి, కుట్రల్ని ఆపండి. ఒకవేళ ఇట్లానే చేస్తామంటే ఈ ప్రజా ఆగ్రహం రగిలించే మంటల్లో మీరు మాడి మసైపోతారనే విషయాన్ని కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కవితక్క నాయకత్వాన్ని ఇక మీరు ఎవరు కూడా అడ్డుకోలేరు. అడ్డుకునే శక్తి మీకు ఇక లేదు. మీ చేయి దాటిపోయింది. ఇప్పుడు ఇక మీరు చేయాల్సిందల్లా కవితక్కను అనుసరించడం, కవితక్క చెప్పిన మాట వినడం, కవితక్క వెంట నడిచే సమూహం
చేసేటటువంటి పోరాటాలకు శిరస వహించడం తప్ప మీ దగ్గర ఇంకో మార్గం లేదు. ఈ విషయాన్ని గ్రహించమని అడుగుతా ఉన్నా. బుద్ధి ఉంటే, ఆలోచన ఉంటే, కనీసం సోయి ఉంటే, 4 కాలాల పాటు మీరు రాజకీయాల్లో మనాలనుకుంటే ఈ మాటలు వినండి, ఉంట పట్టించుకోండి. చెప్పుడు మాటలు, చెప్పుడు రాతలు, తప్పుడు కూతలు కూస్తే మీరు అనుకున్న ప్రయోజనం తాత్కాలికంగా నెరవేరిందేమో కానీ ఇక నెరవేరే ప్రసక్తే లేదు. అది నెరవేరడానికి మేము సహించము, సహకరించము, అడ్డుకుంటాము, తిప్పికొడతాము. అవసరమైతే కవితక్క ఇప్పటిదాకా మాకేం చెప్పలేదు. ఇంకా కవితక్క మాకు ఇంకా ఏ రకమైనటువంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. మాకు కాళ్ళు చేతులు కట్టుపడేస్తున్నట్టుగా ఉన్నాయి. ఇంకా ఒకవేళ కవితక్క ఒక్క మాట ఇక మీరు చూసుకోండి అని అంటే నేను చెప్తా ఉన్నా, నిన్నటి దాకా చాలా సహనంతో ఉన్నాం. ఈ ప్రాంత బిడ్డగా, ఒక జర్నలిస్టుగా, సామాజిక బాధ్యత కలిగిన వాడిగా ఈ ప్రజల్లో ఉన్నటువంటి అపోహల్ని తొలగించడం కోసం ప్రయత్నం చేసినాం. కానీ చైతన్యపరిచే విషయంలో మాకు మారోజు వీరన్న ఆదర్శం ఉన్నది. మారోజు వీరన్న నడిపిన ఉద్యమం మాకు స్ఫూర్తిగా ఉన్నది. నిన్న మొన్నటి వరకు నమ్మించి మీరు పొట్టన పెట్టుకున్న సాంబశివుడు స్ఫూర్తి కూడా మాకు ఉన్నది. సాంబశివుడి ఆలోచనలు కూడా మాకు తెలుసు. మల్లు స్వరాజ్యం లాంటి అనేక మంది ఉద్యమ యోధులు నడిపినటువంటి ఉద్యమాన్ని చదువుకున్న వాళ్ళం. భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి యోధులతో కలిసి నడిచిన వాళ్ళం. వాళ్ళ వేళ్లు పట్టి నడిచిన వాళ్ళం. మాకేం తెలియక కాదు, లేదంటే మేము ఉద్యమించడానికి వెనక అడుగు వేసేది లేదు. అక్క మాట కోసం ఎదురు చూస్తా ఉన్నాం. రాజకీయాలు చేయాలనుకుంటే అనేక పద్ధతులు ఉన్నాయి. మీరు అనేక రకాలుగా రాజకీయాలు చేసుకోండి. ఈ యూట్యూబ్ల ద్వారా, ఈ ఫేస్బుక్ల ద్వారా మంచి జ్ఞానం పంచే వేదికలు కదా, ప్రజల్ని చైతన్యవంతం చేసే వేదికలు కదా. ప్రతిరోజు విషయమేనా? కనబడడం లేదా గొప్పగా? 3 రోజులుగా ఆడబిడ్డ 3 రోజులుగా కదలకుండా కూర్చొని మా గుండెలో చాలా బాధ ఉన్నది. జైలు గోడల మధ్యన పెడతారు, వికటాట్రాసాలు చేస్తారు, వికృత ఆనందాలు పొందుతారు. ప్రజల మధ్య ఉంది కదా, పేదల మధ్యలో ఉంది కదా. ఆ పేద బిడ్డలు శాపనార్థాలు పెడుతున్న వీడియోలు మీకు కనబడడం లేదా? ఒక పేద తల్లి ఆవేదనలు మీకు వినబడడం లేదా? చంకన బిడ్డను పట్టుకొని అడ్డం పడి రోడ్డు మీద స్పృహ కోల్పోయిన తల్లిని ఎవడైనా ఒక్క నాయకుడు పరామర్శించినాడా? కళ్ళుని చూడలేని కబోదులాగా వ్యవహరిస్తున్నారు కదా. ఇంత కఠినమైన హృదయం ఉన్న వాళ్ళకు మీకు రాజకీయాలు కొనసాగే హక్కు ఉందా? ఎందుకు ఇంకా వికృత చేష్టలు పోతున్నారు? వికృత ఆనందం ఎందుకు పొందుతున్నారు? ఇప్పుడు తేలిగ్గా మాట్లాడవచ్చు, మీరు కొంతమందితో మాట్లాడించవచ్చు, అవసరమైతే రాతలు రాయించవచ్చు. ఈ పేదల తల రాతలు మార్చేది మాత్రం కవితక్క మాత్రమే. ఈ కవితక్క నాయకత్వంలో ఉన్నటువంటి సమూహం మాత్రమే. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవాళ ఇది ఆవేదనతో మాట్లాడుతున్నమాట. ఒక ఇంటి